ప్రియమైన భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు భాగంలో జనమేజయ మహారాజు ఉదంక మహాముని చేత ప్రేరేపింపబడి సర్పయాగాన్ని ఆరంభించడం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో ఈ సర్పయాగాన్ని నివారించట కోసమే పుట్టినటువంటి ఆస్తికుడు అనే మహాముని ఈ సర్పయాగాన్ని ఎలా నివారించాడో ఈ భాగంలో మనం తెలుసుకుంటాం. తన తల్లి యొక్క ఆజ్ఞను పొందినటువంటి ఆస్తిక మహాముని సర్పయాగం నివారించటం కోసం నిశ్చయించుకొని సర్పశ్రేష్ఠులతో ఈ విధంగా పలికాడు. కద్రువ కుమారులైన సర్పశ్రేష్ఠులు ఇక అగ్నిలో పడనీయను, తప్పక సర్పయాగాన్ని ఆపుతాను, భయపడకండి అని వాసుకి మొదలైన నాగరాజులకు చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. ఇక్కడి యాగశాలలో 4 వేదాలలో 6 వేదాంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణులు మరియు వారి శిష్యులతో జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉన్నారు. ఆ యాగశాలకు వచ్చి తన శరీరపు కాంతి చేత ఆ యాగశాల అంతా ఆస్తిక మహాముని ప్రకాశించాడు. అప్పుడు జనమేజయుని ఈ విధంగా కీర్తించాడు. ఓ జనమేజయ మహారాజా, మీరు చంద్రవంశ కీర్తి కిరీటానికి అలంకారమైన రాజులు. దయతోనూ ధర్మంతోనూ కూడిన ప్రవర్తనతో ప్రజలందరినీ పరిపాలిస్తూ ఉన్నారు. ధర్మరాజు, భగీరథుడు, దశరథుడు, అర్జునుడు వంటి గొప్పవారి గుణాలతో సరిపోలేవాడవు నువ్వు. భూమండలంలోని ప్రజలు మీకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటారు. పాండవుల వంశం ప్రకాశించేటట్లుగా రాజ్యపాలన చేసి యజ్ఞాల పట్ల అమితమైన ప్రేమను కలిగి బ్రాహ్మణులకు భూరిదానాలు ఇస్తూ అందరినీ మీరు సంతృప్తిపరిచారు. పూర్వీకులకు తృప్తి కలిగించే ఓ చక్రవర్తి, ప్రసిద్ధమైన నలమహారాజు చేసిన యజ్ఞం, ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞం, ఇప్పుడు నీవు చేస్తున్న యజ్ఞం ఒకే విధమైనవి. నీవు చేస్తున్న ఈ సర్పయాగంలోని ఋత్విక్కులు విస్తృతమైన యజ్ఞ ఆచరణ విధానాన్ని బాగా ఎరిగినవారు, అధిక బుద్ధి సంపన్నులు, గొప్ప తపస్సే ధనంగా కలిగిన వారు, దయతో చూడడం, శపించి శిక్షించడం అనే శక్తులను కలిగిన వారు వీరు. బ్రహ్మతో సమానులు, అధిక కీర్తివంతులు, కౌరవ వంశంలోని ఓ శ్రేష్ఠుడా, నీవు సాక్షాత్తుగా విష్ణుమూర్తి అంశము కలిగిన వాడవు. బాధను తొలగించే కర్మలయందు ఆసక్తుడవై అగ్ని బ్రాహ్మణోత్తముల దివ్య మంత్రాల చేత హోమం చేయబడిన చేతులతో నిండిన కోరికలను, పుణ్యాల ఫలితాలను నీవు పొందుదువుగాక అని జనమేజయ మహారాజును, అతని యజ్ఞం యొక్క మహత్వాన్ని, యజ్ఞం చేయించే ఋత్విక్కులను, అగ్నిని మంగళవాక్కులతో పొగడగా చక్రవర్తితో పాటు అక్కడ ఉన్న వారందరూ ఆస్తికుని పట్ల ప్రీతి కలిగిన వారైనారు. అప్పుడు జనమేజయుడు ఆస్తికుడిని చూసి, మునిశ్రేష్ఠ, నీకేది ప్రియమో దానినే ఇస్తాను, అడుగు అని కోరాడు. చక్రవర్తి మాటలకు మిక్కిలి సంతోషించి ఆస్తికుడు ఇలా పలికాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆస్తికుడు జరుగుతున్న యజ్ఞాన్ని మాన్పించడానికి వచ్చాడు. అక్కడ ఉన్న వారందరూ ప్రీతి చెందితే కానీ అతను వచ్చిన పని సఫలం కాదు. అందుచేత అతడు అందరినీ ప్రస్తుతించాడు. ఆ స్తుతి కూడా యథార్థమే, కానీ కేవలం పొగడ్త కాదు. కార్య సాఫల్యం కోరేవాడు ఇలా చేయవలసి ఉంటుంది అని మహాభారతం మనకి బోధిస్తుంది. చక్రవర్తిని విశ్వాంశ కలవాడివి అని ఇక్కడ సంబోధించాడు. విశ్వాంశ లేనిదే చక్రవర్తి కాలేడు. కాబట్టి అది పొగడ్త కాదు, అది నిజమే. అప్పుడు ఆస్తిక మహాముని జనమేజయునితో ఈ విధంగా పలికాడు. పూజింపబడిన సత్యవాక్యం కలవాడా, అభిమన్యుని వంశాన్ని ఉద్ధరించేవాడా, విశాలమైన భూమి చేత పొగడబడేవాడా, జనమేజయ మహారాజా, నీ కోపం శమించునుగాక. దయపట్ల ఆసక్తి కలిగి నాకు బంధువులైన పాముల సమూహం యొక్క మనసులోని బాధ మానేటట్లుగా, నాకు ప్రీతి కలిగేటట్లుగా ఈ సర్పయాగాన్ని మానివేసి పాముల సమూహాన్ని కాపాడు అని కోరుకున్నాడు. ఇలా ఆస్తికుడు అడగగానే అక్కడ ఉన్న పెద్దలందరూ తగినవాడు, అర్హుడు, గొప్ప తపస్సును ఘనతగా కలిగినవాడు అయినటువంటి ఉత్తమ బ్రాహ్మణుడికి ప్రీతితో ఏది ఇచ్చినా అది క్షయం లేనిదే అవుతుంది. కాబట్టి ఓ రాజా,
ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుని కోరిక వ్యర్థం చేయడం తగదు. గౌరవంతోనూ ప్రేమతోనూ అతడు అడిగింది ఇవ్వండి, యజ్ఞాన్ని మాన్పించండి అని చక్రవర్తిని కోరారు. ఇలా అందరూ పలుకుగా అందరికీ సమ్మతం అయ్యేటట్లుగా జనమేజయుడు ఆస్తిక మహర్షి కోరికను అనుసరించి సర్పయాగాన్ని మాన్పించాడు. ఆ సమయానికి తక్షకుడు సాటి లేని బ్రాహ్మణ శ్రేష్ఠుల హోమం యొక్క మంత్రాల మహిమ చేత ఇంద్రుడి దగ్గర ఉన్నవాడు ఇంద్రుడి నుండి విడిపోయి అతిశయమైన సుడిగాలి వేగం చేత ఎగురు కొట్టబడి విశాలమైన కార్చిచ్చు వలె ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు. అంటే యజ్ఞగుండంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని జనులు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. మిక్కిలి భయంకరమైన అగ్నిలో పడటానికి సిద్ధంగా ఉన్నట్టి అధికమైన భయంతో కూడినట్టి ఆ తక్షకుడిని చూసి ఆస్తికుడు, ఓహో తక్షక, అక్కడే ఆగు అని పలికి అగ్నిలో పడకుండా ఆపివేశాడు. తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపం చేత మిక్కిలి బాధింపబడినటువంటి సర్పరాజులు సర్పయాగం కారణంగా భయంకరమైన మృత్యు బారిన పడకుండా కొంతమందినైనా ఆస్తికుడు రక్షించాడని ఆనందపడ్డారు. ఆస్తిక మునీంద్రుడిని పదే పదే ప్రస్తుతించారు. ఈ విధంగా జరత్కారువు అనే మునిశ్రేష్ఠునికి, జరత్కారు అనే వాసుకి చెల్లెలికి కుమారుడైన ఆస్తిక మహామునిని స్మరిస్తే జనులకు పాముల వలన భయం కలగదు. ఆస్తిక చరిత్ర వినిన వారికి ఇది ఫలశ్రుతిగా మహాభారతం చెబుతోంది. ఇంతటితో శ్రీ మహాభారతం ఆదిపర్వం ద్వితీయ ఆశ్వాసం పూర్తయింది. మనం తర్వాతి భాగంలో తృతీయ ఆశ్వాసాన్ని చెప్పుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.